హలో అండి అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముగ్గు అయితే ఎలా వేసాను? బాగుందా? మీకు నచ్చిందా? నాకు మాత్రం ఇవే ముగ్గులు వచ్చండి. గిన్నెలు తోమేసి ఇంట్లో పెట్టేశాను. నెక్స్ట్ గ్యాస్ పొయ్యి క్లీన్ చేసేసాను. వాటర్ అయితే హీట్ చేసేసాను. తాగినాక పని మొదలు పెడతాను. చిక్కుడుకాయలు అయితే నిన్న చెట్టుకు తెంపాము, అవే వండుతున్నాను. ఒకటి చెప్తున్నాను వినండి. ఎవరు ఎంత మన గురించి తప్పుగా అనుకున్నా మన గురించి మనకు మాత్రమే తెలుసు. ఆ బాధ, ఆ పెయిన్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేద్దామని ఎంత ట్రై చేసినా ఎందుకో తెలియదండి మిస్ అవుతూనే ఉంది. ఒకవైపు పిల్లలు, ఒకవైపు ఇంటి వరకు. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ని లీడ్ చేస్తున్నాను. త్వరగా మన ఛానల్ మానిటైజేషన్ కావాలని అనుకుంటున్నాను, కానీ మిస్ అవుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం అయితే. ఫస్ట్ అయితే గ్యాస్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకోవాలి. దాంట్లోకి ఆయిల్, తర్వాతకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక పసుపు వేసుకొని నెక్స్ట్ అయితే ఒకటి ఆలుగడ్డ ఉంటే అది కూడా వేసాను ఫ్రెండ్స్. ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక కలయబెట్టుకోవాలి మంచిగా. తర్వాతకి కొంచెం అల్లం అయితే వేసుకోవాలి. మీరైతే ఈరోజు ఏం కర్రీ చేశారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేశాను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ అయితే టమాటోస్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కలియబెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలు అయితే హెల్త్కి చాలా మంచిది. వీటి గింజలు అయితే తినడానికైతే చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే 2-3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి, కొంచెం తక్కువనే వేసుకోవాలి. తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి కొంచెము. తర్వాతకి సాల్ట్ వేసుకొని మొత్తం కలయబెట్టుకోవాలి.